మేము ఈరోజు ఇక్కడ సిఎన్సి ఎక్స్పోలో ఈవీ ఛార్జింగ్ ఫెసిలిటీ సొల్యూషన్స్ గురించి, తర్వాత బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ గురించి డిస్ప్లే చేయడం జరిగింది. దీంట్లో మేము ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్ ఎవరన్నా ఈవీ ఛార్జర్స్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి మేము ఫ్రాంచైజీ ఇస్తాము. తర్వాత ఎండ్ టు ఎండ్ సపోర్ట్ మేము చేస్తాము వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకునే వాళ్ళకి. తర్వాత ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కి మేము ఈ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్ కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి సంబంధించి ఎంక్వైరీస్ ఉంటే మా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. దానికి కాంటాక్ట్ చేస్తే మేము దీని గురించి ఇంకా పూర్తి వివరాలు మీకు ఇవ్వగలుగుతాము. 9997776180 కాంటాక్ట్ చేయండి. లేదంటే connect@spiderenergy.in కి మీరు కాంటాక్ట్ చేయండి. మేము మీకు పూర్తి వివరాలు అందిస్తాము. మా దగ్గర ప్రస్తుతానికి ఇక్కడ ఏసీ ఛార్జర్స్, డీసీ ఛార్జర్స్ రెండు డిస్ప్లేలో పెట్టాము. ఇదేమో 2 వీలర్ ఛార్జర్స్, 3 ఎట్ ఏ టైం మూడు 2 వీలర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇదేమో 120 కిలోమీటర్ డీసీ ఫాస్ట్ ఛార్జర్, ఎట్ ఏ టైం 2 కార్లు ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఒక 30 నిమిషాల్లో మీకు ఛార్జింగ్ అవుతుంది. ఈ స్టేషన్ సెటప్ పెట్టడానికి పూర్తి వివరాలు కావాలంటే మేము మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా వివరాలు మీకు ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనుకుంటే మీకు ఎంత ల్యాండ్ కావాలి, ఎంత ట్రాన్స్ఫార్మర్ కావాలి, తర్వాత ఎంత ఖర్చు అవుతుంది, మీకు ఎప్పట్లో ROI వస్తుంది, మీకు ఇంకా మంత్లీ రెవెన్యూ ఏమొస్తుంది, సాఫ్ట్వేర్ గురించి, హార్డ్వేర్ గురించి ఏ వివరాలైనా మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మేము అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము. ఇదే కాకుండా మా దగ్గర బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ గురించి మా దగ్గర 3 కిలోవాట్ నుంచి 120 కిలోవాట్ వరకు మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. దీని పూర్తి వివరాలకు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. 9997776181 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే, లేదంటే connect@spiderenergy.in ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మేము పూర్తి వివరాలు అందిస్తాము. మీకు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం డీలర్స్ డిస్ట్రిబ్యూటర్ని అపాయింట్ చేస్తున్నాము. మీకు ఏ ఏరియాలో కావాలన్నా కానీ మీకు డీలర్షిప్ డిస్ట్రిబ్యూటర్షిప్ ఇస్తామన్నమాట. దీని పూర్తి వివరాలకు మమ్మల్ని సంప్రదించండి. మీరు ఒకవేళ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనుకుంటే మీ దగ్గర మినిమం ఒక 200 స్క్వేర్ యార్డ్ పెట్టాలనుకుంటే ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో ఒక 2 కార్లకు సంబంధించి ఒక 120 కిలోవాట్ ఛార్జర్ పెట్టొచ్చు. లేదు మీ దగ్గర అంత ప్లేస్ లేదు, మీ దగ్గర షాపే ఉంది, చిన్న వాల్ హ్యాంగింగ్ సంబంధించి ఇట్లా ఒక డీసీ ఛార్జర్ వస్తుంది. ఇది 30 minutes ఛార్జింగ్ అవుతుంది. 30 minutes 2 వెహికల్స్ కి ఛార్జ్ అవుతుంది. ఇది 6 కిలోవాట్ కెపాసిటీ డీసీ ఫాస్ట్ ఛార్జరు. దీన్ని తర్వాత ఆటోలకి 2 వీలర్స్ కి పెట్టాలనుకుంటే ఇది మామూలుగా హ్యాంగ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా గోడకి పవర్ అప్గ్రేడేషన్ చేసేసి మీకు మీ షాప్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఇంకా ఎక్కువ ప్లేస్ ఉందనుకుంటే 4 ఛార్జర్లు 6 ఛార్జర్లు హబ్స్ టైప్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది హైబ్రిడ్ ఇన్వర్టర్ అంటారు. మన ఇంట్లో మనకి ట్రెడిషనల్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉంటాయి. అవి ఎలా వర్క్ అవుతాయంటే మన నార్మల్ కరెంట్ నుంచి ఛార్జ్ అయిపోయి మన ఇంటికి పవర్ ఇస్తాయి. సో వాటి మీద మనము హెవీ అప్లయన్సెస్ ఏవి రన్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కానీ, రెఫ్రిజిరేటర్ కానీ, ఏసీ కానీ, లిఫ్ట్ కానీ ఇలాంటివి ఏవి రన్ చేయలేవు. సో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మేము ఈ ప్రోడక్ట్ తో వచ్చాము. ఇది హైబ్రిడ్ ఇన్వర్టర్. సో దీని లోపల ఉన్న బ్యాటరీస్ లిథియం బ్యాటరీస్. ఈ లిథియం బ్యాటరీస్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కంటే ఎఫిషియెంట్ అండ్ ఆల్సో హెవీ లోడ్స్ ని సపోర్ట్ చేస్తాయి. సో మీరు ఈ ప్రోడక్ట్ వాడుకొని మీ ఇంట్లో ఉన్న ఏసీస్, రిఫ్రిజిరేటర్స్, టీవీస్ అన్ని పవర్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి మీరు మీ రెగ్యులర్ కరెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఆర్ మీ ఇంట్లో సోలార్ ఉన్నట్టయితే ఈ బ్యాటరీ సోలార్ తో కూడా ఛార్జ్ అవుతాయి. అండ్ ఇది 94% ఎఫిషియెంట్. సో వేరస్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ మనకు ఓన్లీ 60% ఎఫిషియెంట్. సో ఇది హైబ్రిడ్ ఇన్వర్టర్. సో ఇది మనకు 3 కిలోవాట్ లో వస్తుంది, 5 లో వస్తుంది, 12, 20, 30, 60, 120. సో ఇవి డిఫరెంట్ రేంజెస్ లో ఉంటాయి. మనకు రెసిడెన్షియల్ పర్పస్ కి ఒక రేంజ్ ఉంటుంది, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్ కి వేరే రేంజ్ ఉంటుంది, అండ్ యూటిలిటీ స్కేల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి.